కొలికి తీసుకొచ్చే అవకాశం ఉందా? మీరు బీజేపీ పార్టీలో మీరు మీ 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 అభిప్రాయం ఏంటి సార్? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నమస్తే రవి గారు, మీకు నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ఉమ్, ప్యానెల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, విద్యాసాగర్ గారికి, అదేవిధంగా గన్నం రాములు గారికి yes. అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా పాపం గంధం రాములు గారు మొదలు పెడుతూనే బీజేపీ మీద 2 ఆరోపణలు చేసింది. వాటికి జవాబు చెప్పి బీజేపీ మీరు అడిగింది చెప్తా. ఒకటి ఏమంటాడు, నేను ఇంకా మొయినాబాద్ రాలే పాపం, మిమ్మల్ని కూడా ఆగం చేసింది మొయినాబాద్. తెలంగాణ బిఎల్ సంతోష్ గారిని ఎంత ఆగం చేసిందో మనకి ఆగేను. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించలేదు అని అన్నాడు. అది సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఫ్యూచర్ లో కూడా ఇది దాని ప్రజలే జవాబు చెప్తారు. రెండోది, తెలంగాణలో బీజేపీ లేదన్నాడు. సరే, ఉన్నదా లేదా ఇవన్నీ కూడా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళకి ప్రధాన పోటీ ఎవరో తెలియబోతుంది. ఒక 10-15 రోజుల్లో బయటకు వస్తుంది. ఇక పోతే ఇప్పుడు ఇది ఎట్లా అంటే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు పాపం బీఆర్ఎస్ వాళ్ళకు ఏం చెప్పాలనో అర్థం కాక వాళ్ళు ఏమంటారు, మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి, ప్రభుత్వాన్ని పదే పదే మేము నిలదీస్తున్నాము, అనేక కుంభకోణాలు బయట పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఇరికిచ్చిండ్రు, పిలుస్తున్నారు, చేస్తున్నారు అని అంటున్నారు. వాస్తవానికి ఇది తీగలాగితే డొంక కదిలినట్టు ఇది ఆల్మోస్ట్ నిరూపణ అయింది. మనం అనేక సంఘటనలు ఇది స్టార్ట్ అయ్యి నుంచి చూస్తున్నాం. సరే, వీళ్ళు సరే రకరకాలుగా ఇప్పుడు 6,000 ఫోన్లు ట్యాప్ అయితే సరే 6,000 మందిని విచారించడానికి 6 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. దాంట్లో కొన్ని శాంపుల్స్ సీరియస్ కేసులు సంబంధం లేకుండా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణంగా లీగలైజ్డ్. ఎట్లా లీగలైజ్డ్? దానికి ప్రొసీజరు స్టేట్ లో హోమ్ సెక్రటరీ, తర్వాత శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అధికారులు, ఈవెన్ కేంద్రానికి పంపించి కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆ పర్టికులర్ నంబర్స్ ని వాళ్ళు చేయొచ్చు. అది ఏంది, ఎక్స్ట్రీమిస్టులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే దేశద్రోహులు కావచ్చు, లేకుంటే ఎవరైనా ట్రేస్ అవుట్ చేయడానికి, క్రైమ్ జరగకుండా నిరోధించడానికి దాన్ని వాడుకోవాలి. అయితే ఇక్కడ ఇది క్లియర్ గా ఇప్పటికీ అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. ఒక ఉదాహరణ, ఇప్పుడు మా బండి సంజయ్ వెళ్ళాడు, ఈటల రాజేందర్ వెళ్ళాడు, వీళ్ళు ఎవరిని పిలిస్తే వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళు క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి విషయాన్ని నిర్ధారించారు. ఎందుకు? ఇప్పుడు రేపు ఏం చేయబోతున్నామో తెలుసుకొని ముందుగానే వీళ్ళు పోయి అక్కడ స్కెచ్ చేసి నిరోధిస్తే అది ఆటోమేటిక్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే కదా. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు ఎంపీ గారు క్లియర్ గా చెప్పారు ఏమని, నేను ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేస్తే ఆయనకు సంబంధించిన ఏదో ప్రాపర్టీ అమ్మితే దాంట్లో కొంత వైట్ ఇవ్వడము, కొంత డబ్బు రూపంలో ఇవ్వడము, ఇవన్నీ జరిగినాయి. అయితే డబ్బులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని ఫిగర్ తో సహా అతన్ని పిలిచి బెదిరించి, నీ దగ్గర ఇంత బ్లాక్ మనీ ఉందని చెప్పేసి వాని దగ్గర సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు గుంజరని ఆయన ఆరోపణ వేసాడు. అది సరిపోదా అండి దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేయడానికి? ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణ ప్రకారము ఆ బాధితుడిని పిలిచి విచారించి ఎవరి ఖాతాలోకి పోయినాయి, ఏ రోజు ఎవరు తీసుకున్నారో సరిపోద్ది. బ్లాక్ మెయిల్ చేసి బెదిరించింది కూడా నేరమే కదా. దీంట్లో ఇది క్లియర్ కేసు. నాకు తెలిసినంత వరకు ఈ బిఆర్ఎస్ నాయకులకు నిజంగా కూడా చెప్తున్నా, అతిపెద్ద ద్రోహం చేసినటువంటి కేసు ఏదన్నా ఉందంటే ఇదే తెలంగాణ ప్రజలకు. ఎంతమంది అమాయకులను, ఎంతమంది ఇండ్ల దగ్గర మీరు ఆ యూనిట్లు పెట్టి, ఎంతమందిని నెట్వర్క్ల ద్వారా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి, ఎన్ని రకాలుగా వ్యక్తిగత జీవితాలను కూడా మరి వాళ్ళ జీవితాలలోకి తొంగి చూసి, ఆఖరికి కవిత చెప్పింది కదండి, సొంత బావ ఫోన్ ట్యాప్ చేసారని చెప్పేసి. తర్వాత హరీష్ రావు గారు, మేమంతా అప్పుడు అంతా ఒక చుట్టాలమే కదా, మేము ఒక సంవత్సరం పాటు ఏదంటే డైరెక్ట్ రండి అన్న, మీరు ఫోన్లు గీన్లు కాదు అని అనేది. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని చెప్పకుండా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. కానీ ఇవాళ ఆయన పోయి ఏం మాట్లాడుతున్నాడు? తప్పది. ఇప్పుడు ఆయన కూడా బాధితుడే వాస్తవంగా. మళ్ళీ అట్లని ఆయన ఏమన్నా శుద్ధపూస, ఆయన బాధితులున్నారు ఆయన నియోజకవర్గంలో. మళ్ళీ వాళ్ళకి వీళ్ళు చేసే ఈయన మీద పెద్ద
పైనుంచి చేసినటువంటి ట్యాపింగ్ వేరు, ఆయన మళ్ళీ కింది స్థాయిలో వేరే పార్టీ నాయకులను ట్యాప్ చేసి బెదిరించి భయపెట్టి రకరకాలుగా కేసులు పెట్టి వేధించినటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒప్పుకుంటే అది ఒప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడినా మేమేదో శుద్ధపూసలం అని చెప్పినా ఏదైనా చట్టం ముందు వీళ్ళు ఏదో ఒక రోజు దొరికిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఉన్నాయి. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళను బాధ్యులైన అందరినీ అరెస్ట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు దొరుకుతాడా? ఆయనకున్నటువంటి వెసులుబాటు ఏంటంటే రాష్ట్రానికి అధిపతిగా ఆయన ఆదేశాలు ఇచ్చినా కూడా మౌఖికంగా ఇస్తాడు. రాతపూర్వకంగా మీరు పలానా ఫోన్లను ట్యాప్ చేయండి, పలానా రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళని పట్టుకో, ఇవన్నీ కూడా రిటర్న్ లో ఏముండవు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని కేసులలో వ్యక్తిగతమైనటువంటి సెటిల్మెంట్లు, దందాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి ఉన్నటువంటి వాటిని బయటకు తీసి వాళ్ళకి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు. కానీ నేనైతే అనుకోవడం లేదు. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ కేసే కాదు, మిగతా అనేక కేసులలో చూసాం. వీళ్ళని అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యము రేవంత్ రెడ్డికి ఉంది అని నేను అనుకోవడం లేదు. కాబట్టి మీరు అడిగినట్టుగా ఇది కేంద్రం ఏం చేస్తున్నారంటే, కేంద్రానికి ఇప్పుడు మీరు సిబిఐకి ఇచ్చి మీరు దీంట్లో తేల్చండి అంటే డెఫినెట్ గా కేంద్రం జోక్యం చేసుకుంటది. మీరు రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ రావద్దని నిబంధన వైపు పెట్టి మీరు కేంద్రం ఏం చేస్తుంది అంటే కేంద్రం ఎందుకు చేస్తుందండి? డైరెక్ట్ సుమోటోగా చేయడానికి లేదు కదా ఈ రాష్ట్రానికి. ఇప్పుడు కాళేశ్వరం తోక ఇచ్చి మొత్తం ఏనుగుని తప్పించింది కదా. మీరు ఇచ్చింది తోక కేవలం దాంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లది ప్రాజెక్టులో అవినీతి జరిగితే కేవలము మేడిగడ్డ 6,000 కోట్లది మీరు ఇచ్చి, సరే సిబిఐ దాని సమయం వచ్చినప్పుడు అది చేస్తుంది, దాని పరిశీలనలో ఉంది. ఇప్పుడు నేను కాదంటలేను, కానీ మీరు మొత్తం మీద ఎందుకు నిబంధన పెడతారు సిబిఐ రాష్ట్రానికి రావద్దని? తొలగించండి, ఈ కేసు అప్పగించండి. మా పార్టీ మొదటి నుంచి చెప్తున్నది సిబిఐకి ఇస్తే దీంట్లో నిగ్గు తేలుతుంది, ఎవరు బాధ్యులైతే వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని. కానీ ఇవ్వడం లేదు కదా. కేవలం ఏదో రాజకీయ లబ్ధి కోసము వీళ్ళను ఈ విధంగా లాగడము. సరే, ఎన్నికల ముందు కేసీఆర్ గారిని పిలిచారు. మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే దమ్మైతే లేదు. కేసీఆర్ ఫస్ట్ అయితే విచారణ చేయడంలో తప్పు లేదు, కేసీఆర్ని కూడా పిలిచారు. రేపు చూద్దాం ఏం జరుగుతుంది, ఎంత లోతుగా విచారిస్తారు. మన సంతోష్ రావుని పిలిచారు, కేవలం 3-4 గంటలు సాయంత్రం పూట పిలిచిర్రు, చాదాయి పిచ్చి పంపించారు. మరి ఇప్పుడు కేసీఆర్ కి మరి డిన్నర్ ఇచ్చి పంపిస్తారో వారు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా దండం పెడతాను, డిస్టర్బ్ చేయకు. రేపు కేసీఆర్ గారిని మరి ఏ విధమైనటువంటి సున్నితమైన ప్రశ్నలతోటి మరి విచారిస్తారో చూడాలా. అల్టిమేట్ గా ఒకటి మాత్రం వాస్తవం, దీంట్లో గాని తేల్చకపోతే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అది నేరము కాదని రేవంత్ రెడ్డి గారు ధృవీకరించినట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఒక అసమర్థుడి కింద ఆయన ట్రీట్ చేస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. మనం అనేక కథనాలు చూసాము, ఘోరాతి ఘోరాలు జరిగినాయి. నిజంగా కూడా వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలా. ఒక కవిత గారు ఏం మాట్లాడుతున్నారు? కవిత గారు మీ ఇంటి ఆడపడని చెప్తుందండి. ఆఖరికి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని కూడా వేధించినట్టుగా వారు చెప్పిన తర్వాత ఇంకే సాక్ష్యం కావాలండి? నాకు చెప్పండి. ఇంకా ఏదో మీరు సమర్థించుకుంటారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గు శరం లేకుండా మీటింగ్లు పెట్టి సంబంధం లేని విషయాలు మాట్లాడడం, దీని నుంచి డైవర్ట్ చేయడం ఏందండి? అది సభ్య సమాజం తల దించుకునేటువంటి పని చేసి ఒకవైపు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, రియల్ ఎస్టేట్ దాని పాపం బిజినెస్ చేసే వాళ్ళని పిలుచుకోవడం, వాళ్ళ దగ్గర ఎలక్టోరల్ ఫండ్స్ తీసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి సాక్ష్యాలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. చరిత్ర లేకుంటే చరిత్ర క్షమించదని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్ 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 కోటేశ్వర గారు నమస్కారం అండి. కోటేశ్వర గారు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వర విషయం కావచ్చు, అండ్ ఈ కార్ రేస్ విషయం కావచ్చు. సో ఈ 3 కేసుల మీదే రాజకీయం జరుగుతూ ఉంది, రాజకీయం తిరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి